ఆయన రాసిండు. దాని తర్వాత అడిగిన వాళ్ళు రాసి నా వంతు నేను రాసిన. దీనికి స్టార్ట్ అయినప్పటి నుంచే మల్లేశన్న మాత్రం ఆ రోజు వచ్చినప్పుడే సున్నం ఇప్పించిండు. సరే ఆయన అన్న చెప్పిండు, కరెంట్ సామాన్ ఇప్పించిండు. మొదటి మల్లేశన్ననే మొదటి సహకారం. ఏది డొనేషన్ మాత్రం మల్లేశన్నే మొదలు. కరెంట్ ఫిట్టింగ్ చేయించిండు, కరెంట్ సామాన్ ఇప్పించిండు మల్లేశన్న. మల్లేశన్న సహకారంతో, జిల్లా అధ్యక్షులు అందరి సహకారంతో, సరే మనకి అన్ని జిల్లా అధ్యక్షులు పెద్దలందరూ సహకరిస్తారు. కానీ వాళ్ళు చెప్పిన బాట ఏమో నడవాలంటే ముందు మనం కరెక్ట్ ఉండాలి. మన ఊర్లే కానీ మన మండలంలో కానీ. నేను ముఖ్యంగా నేను అభివృద్ధి కోసం చెప్పేది ఏంటంటే, నేను 5 ఏళ్ళు సర్పంచ్ చేసినప్పుడు నా అనుభవం ప్రకారం ఊళ్ళో ఒక 50 లక్షలు పెట్టి శివాలయం కొత్తగా కట్టించి పండుగ చేసిన. ఏం అది ₹1 గ్రామ పంచాయతీ కాదు, ₹1 ఊరోళ్ళు కూడా. ఫస్ట్ ఏం చేసినా ఒక 10 మందితో కమిటీ చేసిన. సర్పంచ్ నేను ఉండుకోటి 10 మందిని తీసుకొని 5,000 పైన ఇవ్వాలి రాసినా శిలాపాలకం పెడతా అని చెప్పిన. బోర్డు పెడతా పేరు అని. 5,000 పైన చంద ఇవ్వాలి రాసినట్టే. అట్లా కొంతమంది ఊరోళ్ళు రాశారు, మండలాలు రాశారు. దాంట్లో బట్టి మేము సుమ కట్టుకొని హైదరాబాద్ పోయినా, వెంచర్లకు పోయినా, దాన్ని బట్టి ఒక 60 లక్షలు వసూలు చేసి గుడి కట్టి పండుగ చేసాం. చాలా ఇక్కడ కూడా కొల్లపాక నుంచి వెళ్ళి మంచి అంటే ఇంట్లో కొంతమంది ఏమంటే నా పేరు ఉండాలంటారు. కానీ పక్కా చెప్తున్నాయి, కమిటీలో ఉన్న వాళ్ళు కనీసం వారం 2 రోజులన్నా తిరగవలసి వస్తుంది. తిరిగితే కూలీ రాదు, ₹10 రావు. కాకపోతే ఏమైనా ఆకలి ఇంత బోధ తింటుండొచ్చు తప్ప మందు కూడా తాగరు. ఏదో ఒక శివాలయం పేరు చెప్తే, నేను చేసిన శివాలయం పండుగకు చందరల్లా ఒక్కరోజు మటన్ తోటి తినలే, మందు తాగలేదు. ఆకలి అయితే ఇంత బోధ తిన్నాం అంతే, చాలా పోయినాం. లేకపోతే ఓతరం పోయినప్పుడు అన్నం పెట్టమని అనేది తిన్నాం తప్ప, దీంట్లో మాత్రం ఆ క్రమశిక్షణగా కమిటీ వేసుకోవాలి. పోతే అన్నం తినడే తప్ప ఇలా పొద్దుగా వేసిన మందు తాగ అనేది లేదు, పొద్దుగా వేసిన ₹10 కూలీ అనేది లేదు. అట్లా కొల్లపాక నుంచి ఒక 5 మండలం నుంచి కూడా మండల కమిటీలో మేము అడుగుతాం అందరినీ. ఒక 4 పేరు రాసుకుందాం, 5 రాసుకుందాం. ఒకరో ఇద్దరు వచ్చే సరిపోతుంది. మనం పోయినప్పుడల్లా అందరం ఒకసారి 20 మంది ఇవ్వాలని లేదు. మనం హైదరాబాద్ పోతున్నాం అంటే మన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ కాంటాక్ట్ తీసుకుందాం. అవునా మేము వస్తున్నాం, మీరు ఉండాలి. మీరు ఎవరు దాన్ని తీసుకుపోతున్నాం మాకు మనం ఒక బుక్ కొట్టించి ఒక్క 4 తోటి అకౌంట్ తీయాలి. ఏది మఠం రిజిస్టర్ ఉందన్నట్టు పంతులు దాని ఒక అకౌంట్ తీసి ప్రతి బుక్ చంద రాసుకుంటూ అకౌంట్లో పైసలు వేయించుకుంటూ ఏది ఖర్చు పెట్టినా పని చేయాలి. ఏం పని చేయాలనుకున్నా అందరి సలహాతో చేద్దాం. పైసలు చేయాలని 4 పోయి డ్రా చేస్తారు, ఆ 10 ఇష్టాలకు ఇస్తారు అంతే. వీళ్ళు అందరూ ఉండవలసే పని లేదు. ఆ 4 మాత్రం పని చేస్తారు, పైసలు ఖర్చు పెడతారు. దీనికి సహకరించి కమిటీ వేసి ఈ గుడి డెవలప్ చేయాలి. దానికి పంతుల సహకారం ఉండి మెయిన్గా ఇక్కడి నుంచి వెళ్ళి చుట్టూ కంపౌండ్ వాళ్ళు రోడ్డుకి పెద్ద గేట్ వస్తాడు. ఈ పంతులతోటి కాక మనం వాస్తు చూపించుకోవాలి. ఈ గుడికి ఎక్కడైతే మనం గేటు పెట్టాలి, ఎక్కడ మనకు వాస్తు ఉంటుంది, ఎక్కడ ఏ రూమ్ కట్టాలి, ఎక్కడ బాత్రూమ్ కట్టాలి అనేది మనం ఒక మ్యాప్ పంతులతో వేయించుకొని వీళ్ళందరి సహకారంతో చందాలు చేసుకుంటే మనం కలిసి తిరిగితే కాదు లేదు. కానీ కలిసి తిరగాలి తప్ప నేను ఇవాళ నేనే గీత చేస్తా అంటే ఆయన వచ్చిండు నేనెందుకు పోతా అని కూర్చున్నాం అనుకో, అట్లా అస్సలు మాత్రం చేయొద్దు. మన దాంట్లో మెయిన్ చెట్టు ఎక్కటోళ్లకు ఒకరైతే గిన్నెటోళ్ళు 4 ఉంటారు. అలాంటి అసౌంటి మాత్రం చాలా మరుచుకొని సహకరించాలని కోరుతూ ఈ మఠానికి నేను ఈ కాంచాలి కమిటీ వేస్తే మీ ఒక ఊరు నుంచి వెళ్ళి మీరు వేసుకొని 5 పేర్లు రాసినా పర్లేదు. ఒక్కరోజు మళ్ళీ ఒకరోజు సండే అందరం ఇట్లే కూర్చుందామంటే ఫోన్లు చేసి కూర్చొని కమిటీ రాద్దామన్నా నేను సహకరిస్తా. కమిటీ వేసి ఒక చిన్న బుక్ కొట్టించి ఒక అకౌంట్ దానికి అకౌంట్ తీసి ఇలాంటి అందల పెద్దవాళ్ళతో సహకారం తీసుకొని ఇంకా చాలా మంది ఎమ్మెల్యే గారితో కావచ్చు, యజ్ఞమాలేశం గారితో కావచ్చు, క్యామలేశం మనకు చాలా మన పైసలు ఉన్న వాళ్ళు వాస్తవానికి మనకంటే గౌర్స్ 50% తక్కువ డబ్బులు అంట. మనం వాళ్ళకంటే 100% ఎక్కువ, కానీ మనం రూపాయి ఖర్చు పెట్టాం. దీంట్లో ఖర్చు పెట్టాలన్నా కానీ అమ్మ అని అడిగితేనే అన్నం పెడతారు. కానీ మనం కూడా పోయి అడిగితే 10 చక్కడ 5 అని వస్తాయి. కాబట్టి మనం కూడా పని చేద్దాం, సహకరిద్దాం, డెవలప్ కాదాం. మీ అందరూ సహకారం ఉండాలని సెలవు తీసుకుంటాం. జై కుర్మా. చెప్పిన సందేశం